హాయ్ గాయ్స్. 12 ఇయర్స్ తర్వాత మనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ఒక యుఫోరియాని చూసాం. అడ్వాన్స్ సేల్స్ కానీ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఆ హైప్, ఆ బజ్జు ఇవన్నీ జనరేట్ అయినాయి జస్ట్ బికాస్ ఆఫ్ ప్రమోషనల్ కంటెంట్ వల్ల ఇంత హైప్ అండ్ బజ్జు వచ్చింది. సో దీనికి రీజన్స్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన సాంగ్స్ కానీ ట్రైలర్, టీజర్ అన్నీ ఏ క్లాస్గా ఉన్నాయి. ఈవెన్ పోస్టర్ డిజైన్ నుంచి ప్రమోషనల్ కంటెంట్ వరకు అన్ని ఎవ్రీథింగ్ ఈ హైప్ను బిల్డ్ చేయడానికి రీజన్ అయినాయి. సో ఈ సోదంతా ఆపి సినిమా ఎలా ఉందిరా అంటే యావరేజ్ టు అబవ్ యావరేజ్ అంతే బ్రో. నాకైతే ఇది ఒక బాలయ్య సినిమా వితౌట్ బాలయ్య లాగా అనిపించింది. సో పవర్ స్టార్ కానీ పవర్ స్టార్ ఫ్యాన్స్కి కానీ ఈ సినిమా నచ్చొచ్చు, బాగుందని చెప్పుకోవచ్చు. బికాజ్ ఒంటి చేత 10 మందిని నరకడం, ఆ ఎలివేషన్ సీన్స్ ఇవన్నీ పవర్ స్టార్కు ఒక కొత్తగా అనిపించాయి స్క్రీన్ పైన చూస్తున్నంతసేపు. మేబీ పవర్ స్టార్ ఫ్యాన్స్కి కానీ పవర్ స్టార్ ఫాలో అయ్యే వాళ్ళకి కానీ ఆ స్వాగ్ కానీ యాటిట్యూడ్ స్క్రీన్ పైన చూస్తున్నంతసేపు చాలా బాగా అనిపించింది. సో కొన్ని హిట్స్ ఉన్నాయి, కొన్ని మిస్సెస్ ఉన్నాయి. సో ఓవరాల్గా ఇది యావరేజ్ టు అబవ్ యావరేజ్ సినిమా. అసలు ఒక సుజిత్ లాంటోడు ఇలాంటి రొటీన్ రెగ్యులర్ కమర్షియల్ టెంప్లెట్ని తీసుకొని దానికి ఒక జాపనీస్ అనే ఒక పాష్ ఇంక్లూడ్ చేసి దీన్ని న్యూ ఏజ్ అంటే మనం ఒప్పుకోకూడదు. సో ఎందుకంటే ఒక రొటీన్ కర్రీ చేసి దాన్ని జస్ట్ మ్యారినేట్ చేసినంత మాత్రమే అది పెద్ద కర్రీ అయిపోదు. సో ఈ జాపనీస్ అనే ఆ పోయం కానీ ఇవన్నీ ఇంక్లూడ్ చేయడం వల్ల ఇదేం పెద్ద సినిమా అయిపోలేదు. సో ఇట్లా చూసుకుంటే ఫ్యాక్టర్స్ మీకు స్టోరీలు ఏమాత్రం కొత్తదనం అనిపించదు, ఆ ఫ్రెష్నెస్ ఉండదు, నథింగ్. ఎలివేషన్స్, ఫ్యామిలీ, సేవియర్, ఫైట్స్, అంత డౌన్ అయిపోయినప్పుడు మా అన్న వస్తాడు. సో ఇది మనం పుట్టినప్పటి నుంచి చూస్తూనే ఉండే కమర్షియల్ టెంప్లెటే. సో కొత్తగా ఏముండదు. ద మేజర్ ఫ్యాక్టర్ నాకు సినిమా ఆడుతుందిరా అంటే అది ఒకటి డిఓపి, 2 మ్యూజిక్ తమన్, 3 పవర్ స్టార్ ఆ స్వాగ్ అండ్ యాటిట్యూడ్. రిమైనింగ్ అన్నీ ఏముండదు. సో మీరు ఏమైతే హైప్ పెట్టుకొని సినిమాకి పోతామో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ హంగ్రీ చేత టీజర్లో మనం స్టేర్ కేస్లో మొత్తం బాడీ పడి ఉండడం, ట్రైలర్లో వచ్చిన వైట్ షర్ట్తో ఉండే బ్లడ్ బాత్, ఇవన్నీ మాంటాజ్ షాట్స్లా ఉంటాయి. ఆ ఫైట్ ప్రాపర్ బిగినింగ్ ఉండదు, ఎండ్ ఉండదు. జస్ట్ శవాలు పడిపోయింటాయి. ఆ శవాల దగ్గర పవర్ స్టార్ నడుచుకుంటూ పోతాడు. దాన్ని మనం బ్లడ్ బాత్ అనాలంటే నాకు తెలియదు. అండ్ అలాగే అర్జున్ దాస్ క్యారెక్టరు, ఆ బ్యాక్ స్టోరీ మొత్తం వేస్ట్. అలా చూసుకుంటూ పోతే స్టోరీలో అటు సైడ్ జపాన్లో చూపిస్తారు బిగినింగ్లో, ఆ తర్వాత ఆ జపాన్ మర్చిపోతారు. ఇటు సైడ్ మాఫియా అంటాడు, ఓజాస్ గంభీర్ అంటాడు. ఆ ఓజాస్ గంభీర అన్నప్పుడు ఆ కటానాతో కానీ ఆ జాపనీస్ డోజోతో కానీ ఒక్క ఫైట్ ఉండదు, ప్రాపర్ ఫైట్. ఇదిరా అని స్క్రీన్ పైన షట్లు చింపుకుందాం అనే ఫైట్ ఒక్కటి కూడా ఉండదు. సో ఇలా చెప్పుకుంటూ పోతే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ నాకైతే వర్కౌట్ అవ్వలేదు. యావరేజ్ టు అబవ్ యావరేజ్ అవుతుంది.